అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదటి రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుతున్నటువంటి ఒక అసెంబ్లీ శాసనసభ సమావేశాలకు సంబంధించి ఒక కీలక సంఘటన చోటు తీసుకుందని చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు గత ఏదైతే ఎన్నికల్లో ఓటమి చెందిన నాటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి దాఖలు లేవు. ఏదైతే తొలి రోజు ప్రమాణ స్వీకారం మినహాయించి ఇప్పటిదాకా అడుగు పెట్టలేదు. ఏదైతే తనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతారని తెగేసి చెప్పడం జరిగింది. కానీ అందుకు భిన్నంగా 60 రోజులు దాటి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరవకపోతే ఆయన యొక్క అసెంబ్లీ యొక్క సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యి దాదాపుగా కొద్ది నిమిషాలే ఉండి సభను బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలా వచ్చి అలా వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలు నిన్నటి రోజున చెప్పింది ఏంటంటే అసెంబ్లీలో అడుగు పెడతాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, వాళ్ళు ఎలివేషన్లే తీర్చుకున్నారు. ఆ ఎలివేషన్స్కి ఇక్కడ రియాలిటీకి అయితే పొంతం లేకుండా పోయింది. మొత్తంగా అసలు ఎందుకు రానన్నాడు, ఎందుకు వచ్చాడు, వచ్చి పట్టుమని మరి ఎన్ని నిమిషాలు ఉన్నాడో మరి మీరే చెప్పాలి. మొత్తంగా ఈ యొక్క అంశం గురించి మీరే ఉంటారు. మనకి డాక్టర్ రాజశేఖర్ హీరోగా ఒక సినిమా వచ్చింది. నాకు గుర్తున్న వరకు అన్నా సినిమానో ఏదో, మొత్తానికి పేరైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ ఆ సినిమాలో బ్రహ్మానందం కోసం పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి చూపులకు వెళ్తే మల్లికార్జునరావు సిస్టర్నో మల్లికార్జునరావు కూతురునో చూడటానికి వెళ్తారు బ్రహ్మానందం కోసం. ఆ వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కూతురు ఇట్లా స్పీడ్గా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ బ్రహ్మానందానికి ఆ అమ్మాయిని చూడటానికి ఆస్కారం దక్కదు. దాంతో ఈ పెళ్లి కూతురు తండ్రి ఏమో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపుతేగా అంటాడు. ఆ మెరుపులాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కండ్రెప్పపాట్లో. మీరు అలా మెరుపుతేగా అంటే చూడటానికి కూడా మాకు అవకాశం దక్కట్లేదు, కనీసం కొంచెం వచ్చి చూసుకోమని, చూడటానికి అవకాశం ఇవ్వమని చెప్పని అడుగుతారు వీళ్ళు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే చాలా రోజుల నుంచి అసలు అసెంబ్లీ సమావేశాలకే రాను, ఏం పిక్కుంటారో పిక్కోండి అంటే, ఒక మాట ఏమని వాళ్ళ సోషల్ మీడియా పోర్ట్రేట్ చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై చేయడానికి సిద్ధపడినా ఆయన తెగించి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అవసరమైతే పులివెందులకు ఉప ఎన్నిక రప్పించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రప్పించి మరొకసారి ప్రజలలో తన తడాకా చూపించడం ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలి అని చెప్పని ఆయన అనుకుంటున్నాడు అని చెప్పని ఆయన పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. ఇటువైపు అధికార పక్ష కూటమి సోషల్ మీడియాలోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు అని చెప్పని రకరకాలుగా ప్రచారం నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో మొన్నటి నుంచి సడన్గా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభా పక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతూ ఉంది. హాజరయ్యి ఏం చేస్తారు అనేది కూడా మొన్నటి నుంచి రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. ఆయన సమావేశాలకు వచ్చి గవర్నర్ గారి ప్రసంగానికి అభ్యంతరాలు తెలుపుతూ ప్రభుత్వాన్ని 2 విమర్శలు విమర్శించేసి మొక్కుబడిగా సభకు హాజరయ్యి డిస్క్వాలిఫికేషన్ థ్రెట్ నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారు అని చెప్పని రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి, చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గవర్నర్ గారి ప్రసంగ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఆయన శాసనసభా పక్షం అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సభకు హాజరయ్యారు. హాజరైన తర్వాత కొంచెం
గవర్నర్ గారి ప్రసంగం పూర్తయ్యే వరకైనా ఉంటారేమో అనుకున్నారు. ఆయన ఏం చెప్తారో విని ఆయన చెప్పిన కంటెంట్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ 4 విమర్శలు చేసేసి రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, ప్రభుత్వం ద్వారా గవర్నర్ గారు నోటి వెంట అబద్ధాలు చెప్పించారు. సహజంగా ఏ ప్రతిపక్షమైనా చేసే రొటీన్ విమర్శలు ఇవి. గవర్నర్ గారి ప్రసంగం చూస్తే పాత సీసాలో కొత్త సారానే ఉంది తప్ప కొత్త సీసాలో పాత సారా కొత్త సీసాలో పాత సారానే ఉంది తప్ప అందులో కొత్తదనం ఏమి లేదు. అన్ని ప్రభుత్వం చెప్పాలనుకుంటున్న అసత్యాలు గవర్నర్ గారి ద్వారా చెప్పించారు. ఇట్లాంటి రొటీన్ విమర్శలన్నా చేస్తారేమని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ కనీసం వాటికి కూడా ఆస్కారం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను ఆ స్టార్టింగ్లో పెళ్లి చూపుల అంశంలో ప్రస్తావించినట్టుగా మెరుపుతీగల్లాగా అలా వచ్చారు. స్పీకర్ పోడియం దగ్గర గవర్నర్ గారి ప్రసంగం మొదలు కాగానే ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల గొంతుకైన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి అని చెప్పని నినాదాలు చేశారు. అయితే స్క్రిప్ట్ ఏంటి అంటే దీంట్లో ఇక్కడ మనం ఆ నినాదాలు చేశారు. ఆ నినాదాలు చేసిన కొంచెం సేపు గవర్నర్ గారు కాన్సన్ట్రేషన్ కూడా కొంత డిస్ట్రాక్ట్ అవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సడన్ గా సభంతా సద్దుమణిగింది. ఏంటా అని చెప్పని చూస్తే 11 నిమిషాల పాటు స్లోగన్స్ ఇచ్చారంట. 11 మంది శాసనసభ్యులు 11 నిమిషాల పాటు స్లోగన్స్ ఇచ్చి సభ నుంచి నిష్క్రమించారు. అంటే మరి కనీసం మాత్రం వాళ్ళు ఆ సభ గవర్నర్ గారి ప్రసంగం పూర్తయ్యి ఆ ప్రసంగం గురించి తమ అభిప్రాయాలు చెప్పే పేషెన్స్ కూడా ప్రదర్శించాల. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి, ఆయనకి ప్రజల సమస్యల గురించో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినా సరే ప్రజా సమస్యల గురించి ప్రస్తావిస్తారా అంటే ప్రస్తావించే చిత్తశుద్ధే ఉన్నట్టయితే ఇవాళ మీకున్న స్ట్రెంగ్త్ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, ఇప్పటికీ రాజీనామా చేసిన వాళ్ళు చేయంగా ఇంకొక 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు అన్ని స్థాయిల్లో మీ ప్రజాప్రతినిధులు కొనసాగుతున్నారు కదా. పనిచేసేవాడికి సంఖ్యాబలం సరిపోదా? ఇవాళ నిజంగానే ప్రజల సమస్యల పట్ల స్పందించాలి, ఈ ఉన్న సంఖ్యాబలం సరిపోదా? స్పందించటానికి సంఖ్యాబలం ఉంటే కానీ నేను స్పందించను అంటుంటే అంటే అప్పుడు నాయకుడిగా నీ నాయకత్వ పట్టిమ ఏమైంది? ఇవాళ నాకు నిండుగా సంఖ్యాబలం ఉంటేనే నేను స్పందిస్తాను, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే స్పందిస్తాను అని అంటే ఆ ప్రేమ హోదా మీద ప్రజల మీద కనుక ప్రేమ అయి ఉన్నట్టయితే మళ్ళీ తిరిగి ఇదే ప్రజల మన్నను నేను పొందాలి అనే జ్ఞానమే కనుక ఆయనకి పనిచేస్తూ ఉండున్నట్టయితే ప్రజా సమస్యల గురించి గొంతెత్తి ప్రశ్నించడానికి సంఖ్యాబలంతో సంబంధం లేదు. ఎందుకంటే మనం గత శాసనసభలో చూసాం, లోక్సత్తా తరఫున జయప్రకాష్ నారాయణ గారు ఒకే శాసనసభ్యుడు ఉండేవారు, గుమ్మడి నరసయ్య గారు ఎంసీపీఐ తరఫున ఓంకార్ గారు కూడా ఒక్కొక్క శాసనసభ్యులే ఉండేవారు. సిపిఎం పార్టీ తరఫున నోముల నరసింహయ్య గారితో పాటుగా 2 శాసనసభ్యులే ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు. అంతకుముందు కిషన్ రెడ్డి గారు, దొరబాబు గారు బీజేపీ నుంచి 2 శాసనసభ్యులే ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఉన్న సభలో మరి వాళ్ళు చాలా సమర్థంగానే వాళ్ళ పార్టీ వాణిని అసెంబ్లీలో వినిపించారు కదా, ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాలను నిలదీశారు కదా, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టగలిగారు కదా. వాళ్ళకి ఇచ్చిన టైంలోనే వాళ్ళు చాలా సమర్థంగా తమ పార్టీ వాణిని తమ వాణిని వినిపించి ఇవాళ కిషన్ రెడ్డి గారు 2 శాసనసభ్యులు ఉన్న సభాపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇవాళ కేంద్ర మంత్రిగా ఎమర్జ్ అయ్యాడు అని అంటే తన నాయకత్వ పట్యం రుజువు చేసుకొని, అంతేగాని నాకు చేతి నిండా సంఖ్యాబలం ఉండాలి, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండాలి అని చెప్పని ఈ గొంతెమ్మ కోరికలు సంఖ్యాబలం ఇవ్వాల్సింది ప్రజలు. ఆ ప్రజలు మీకు సంఖ్యాబలాన్ని ఇవ్వనప్పుడు ఏ సంఖ్యాబలాన్ని మీకు ఇస్తే దానికి పరిమితం అయ్యి ప్రజా సమస్యల పట్ల స్పందించాలి.
అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? 100% ప్రజా సమస్యల పట్ల స్పందించే ధైర్యం ఆయనకి లేదు. మొట్టమొదట 164 మంది ఉన్న అధికార పక్షాన్ని చూసి ఓర్చుకొని వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పగలిగే స్థైర్యం కూడా ఆయనకి లేదు. దాని నుంచి తప్పించుకోవడానికి నాకు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అని చెప్పనే ఈ గొంతెమ్మ కోరికలతోటి అసెంబ్లీలో 11 నిమిషాల పాటు స్తంభింపజేసే ప్రయత్నం చేసిన గవర్నర్ గారు వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో 11 నిమిషాల తర్వాత చాలా ఎక్కువసేపు కష్టపడ్డాం మనం. ఇంకా మనకి ప్రజలు ఇచ్చిన 11 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలానికి ఇంతసేపు మనం అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడం ఎక్కువ అని చెప్పని బయటికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాన్ని నిలదీయాలనే చిత్తశుద్ధి కనీసం మాత్రంగా ఆయన ప్రదర్శించడం వల్ల 100% తన వ్యక్తిగత తామసాన్ని తన ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం తనతో పాటుగా తన పార్టీ మీద నెగ్గిన మిగిలిన శాసనసభ్యుల రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెడతా ఉన్నాడు. నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం శాసనసభ సమావేశాలకే కనుక హాజరు కాకుంటే సెక్షన్ 101 సబ్సెక్షన్ 4 ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే పదవి, జగన్మోహన్ రెడ్డి గారి మిగిలిన ఎమ్మెల్యేల పదవులు 60 వర్కింగ్ డేస్ కనుక సమావేశాలకు హాజరు కాకుంటే ఆ ఎమ్మెల్యే పదవులు డిస్క్వాలిఫై అవుతాయని చెప్పని ఎప్పుడైతే స్పీకర్ గారు తెలియజేశారో ఇప్పుడు ఆ డిస్క్వాలిఫికేషన్ ముప్పు నుంచి తప్పించుకోవటం కోసం సభకు వచ్చి సంతకం పెట్టి సభలో 10 నిమిషాలు కూర్చొని అంటే వరుసగా 60 రోజులు అనే ముప్పు నుంచి తప్పించుకోవటం కోసం మోసం చేశారు. అంటే ఇప్పుడేంటి? వాళ్ళ సోషల్ మీడియా ప్రచారం చేసినట్టుగా ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ఆయనకి లేదు. ఆయనకాయనే ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను శాసనసభ సమావేశాలకు హాజరు కాను, నేను ఇక్కడ నా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ప్రభుత్వం అసెంబ్లీలో దానికి సమాధానం చెప్పండి అని చెప్పని బేకర ప్రతిజ్ఞలు చేశాడు. ఇవాళ ఏం తేలింది? ఎప్పుడైతే డిస్క్వాలిఫికేషన్ ముప్పు ఎదురవుతుంది అనగానే ఎమ్మెల్యేగా దక్కే ఈ ప్రివిలేజెస్ కూడా ఎక్కడ మిస్ అవుతాయోనని చెప్పని మళ్ళీ తిరిగి ఉప ఎన్నికకి కనుక వెళ్ళిన పక్షంలో పులివెందుల ప్రజలు కూడా ఎక్కడ తిరస్కరిస్తారో చేత్కరిస్తారోనని చెప్పని ఇవాళ మొట్టమొదటగా తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవటం కోసం, ఎమ్మెల్యే ప్రివిలేజెస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం, అదే సందర్భంలో మీరు ఇదే విధానాన్ని కనుక కొనసాగించిన పక్షంలో శాసనసభ్యులుగా మా హక్కులకి కూడా భంగం కలుగుతున్న నేపథ్యంలో మా హక్కులు కాపాడుకోవటం కోసం అయినా సరే మేము శాసనసభకు హాజరవుతాం అని చెప్పని వాళ్ళ శాసనసభ పక్షంలో చీలిక రావటానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో దాన్ని నివారించి తీరాల్సిన అవసరం రీత్యా ఆయన వాళ్ళ సభకు రావడం జరిగింది. అంతే తప్ప ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అనేది, జగన్మోహన్ రెడ్డిలో ఉన్న పిరికితనం ఏంటి అనేది, అభద్రతాభావం ఏంటి అనేది, పదవుల పట్ల ఆయనకున్న కాంక్ష ఏంటి అనేది ఆయనకాయనే ఈరోజు స్పష్టం చేసుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.